ఒక దేశంలో మీడియా ప్రభుత్వం చేతిలో ఉంది. కోర్టులు ప్రభుత్వం చెప్పిందే వింటాయి. ప్రతిపక్షం అనేది లేకుండా చేశారు. అయినా సరే ఆ దేశ ప్రజలు ఒక అద్భుతం చేశారు. 16 ఏళ్ల నియంతృత్వ పాలనను ఓటుతో తుడిచిపెట్టారు. అదే హంగేరీ కథ. ఈరోజు మనం హంగేరీలో విక్టర్ ఓర్బన్ సామ్రాజ్యం ఎలా కూలిపోయిందో తెలుసుకుందాం. విక్టర్ ఓర్బన్ 2010లో అధికారంలోకి వచ్చారు. రాగానే ఆయన చేసిన పని రాజ్యాంగాన్ని మార్చడం. కేవలం 15 నెలల్లోనే కీలక సవరణలు చేసి కోర్టులో చేతులు కట్టేశారు. జడ్జిల రిటైర్మెంట్ వయస్సును తగ్గించి తనకు అనుకూలమైన వారిని నియమించుకున్నారు. ఇక మీడియా విషయానికి వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలకు ప్రకటన నిలిపివేయడం, వాటిని మూసివేయించడం వంటివి చేశారు. హంగేరీలో మీడియా అంతా విక్టర్ మీడియాగా మారిపోయింది. ప్రతిపక్షం బలహీనంగా ఉన్న చోట ఓర్బన్ పార్టీ నుంచి ఒక కొత్త నాయకుడు పుట్టుకొచ్చారు. ఆయనే పీటర్ మగ్యార్. ఓర్బన్ ప్రభుత్వంలోని అవినీతిని, అక్రమాలను ఫేస్బుక్ వీడియోల ద్వారా సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లారు. యువతలో ఆయన ఒక ఆశను రేకెత్తించారు. మనం మారకపోతే మన దేశం నాశనమైపోతుంది అన్న నినాదంతో రోడ్ల మీదకు రావడం జరిగింది. ఓర్బన్ ఎన్నికల నిబంధనలను తనకు ఇష్టం వచ్చినట్లుగా మార్చుకున్నారు. ఓట్ల శాతం తగ్గినా సీట్లు వచ్చేలా ప్లాన్ చేసుకోవడం జరిగింది. కానీ హంగేరీ ప్రజలు 77% పైగా ఓటింగ్ చేసి రికార్డు సృష్టించారు. యువత మొదటిసారిగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంది. ఫలితం ఓర్బన్ కూటమికి షాక్. పీటర్ మగ్యార్ పార్టీకి 2 వంతుల మెజార్టీ వచ్చింది. భయం కంటే ప్రజాస్వామ్యం గొప్పదని నిరూపించారు. హంగేరీ కథ మనకు ఏం చెప్తోంది? వ్యవస్థలను ఎంతగా కంట్రోల్ చేసినా, మీడియాను ఎంతగా అణిచివేసినా ప్రజలు తలుచుకుంటే మార్పు ఖచ్చితంగా వస్తుంది. హంగేరీ ప్రజాస్వామ్యానికి ఈ విజయం ఒక సంజీవని లాంటిది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలాంటి పరిణామాలు ఇతర దేశాల్లో కూడా కనిపిస్తున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.